తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న కమెడియన్లలో ఏవిఎస్ గారు కూడా ఒకరు. టాలీవుడ్‌లో ఏవిఎస్ గారు ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఏవిఎస్ గారి పూర్తి పేరు ఆవంచి వెంకట సుబ్రహ్మణ్యం. కెరీర్ ప్రారంభంలో రంగస్థలం కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, జర్నలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు ఏవిఎస్ గారు. ఆ తర్వాత ఏవిఎస్ గారు తెలుగులో 'మిస్టర్ పెల్లాం' అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తన మొదటి సినిమాతోనే ఏవిఎస్ గారు నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఏవిఎస్ 'మాయలోడు', 'శుభలగ్నం', 'మావిడాకులు', 'యమలీల', 'ఘటోత్కచుడు', 'ఇంద్ర', 'యమగోళ' మళ్లీ మొదలయ్యింది. ఇలా పలు సినిమాల్లో తన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తన కెరీర్‌లో ఏవిఎస్ గారు 500కు పైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 2013 సంవత్సరంలో ఏవిఎస్ గారు మరణించారు. అయితే తాజాగా ఏవిఎస్ గారి కూతురు శాంతి మరియు అల్లుడు చింటూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో ఏవిఎస్ గారి కూతురు శాంతి తన తండ్రి ఏవిఎస్ గారి గురించి పలు విషయాలను పంచుకున్నారు. మా నాన్న 57 ఏళ్ల వయసులో చనిపోయారు. మా అమ్మ 62 ఏళ్ల వయసులో చనిపోయింది. నిరంతరం షూటింగ్‌లో ఉండి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్లనే మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. కానీ బయట వాళ్ళు మాత్రం మందు తాగడం వల్లనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడంటూ అపోహపడ్డారు. మాది బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నకు అసలు మందు అలవాటే లేదు. ఆయన గుడ్డు కూడా తినేవారు కాదు. కేక్‌లో గుడ్డు ఉంటుందని కేక్‌ను కూడా ముట్టుకునేవారు కాదు. సోడాని తాగలేకపోయేవారు. అలాంటిది మందు జోలికి వెళ్ళిందే లేదు. కానీ 2008వ సంవత్సరంలో మా నాన్న కాలేయం పాడైపోయింది. మా నాన్నను పరీక్షించిన వైద్యులు కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. లావుగా ఉండటం వల్ల నా కాలేయం సెట్ అవ్వదు అన్నారు. మా నాన్న 1% మాత్రమే బతికే ఛాన్స్ ఉందన్నారు. కాలేయం కోసం దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే మా నాన్న జ్ఞాపక శక్తిని కూడా కోల్పోయారు. ఆయనకు నా పేరు మాత్రమే గుర్తుంది. ఇక 20 రోజుల్లో నాన్నకు కాలేయ మార్పిడి చేయాలన్నారు. ఇక అంత తక్కువ వయసులో దాతలు దొరికే అవకాశం లేదని నేనే కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందని వైద్యులు చెప్పారు. కానీ భవిష్యత్తులో నాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం వస్తాయేమో అని భావించి నాన్న ఒప్పుకోలేదు. అప్పుడు నా భర్త దగ్గరుండి నాన్నను ఇందుకు ఒప్పించాడు. నాన్న ఓకే చెప్పడానికి వారం రోజులు పట్టింది. 60% నా కాలేయాన్ని దానం చేశాను. ఆ తర్వాత 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఆపరేషన్ తర్వాత శరీరంలో రక్త కణాలు తగ్గిపోవడంతో ఒక్కో రోజంతా నేను అపస్మారక స్థితిలో ఉన్నాను. ఆపరేషన్ తర్వాత 6 నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నను సూచించారు. కానీ నాన్న వినకుండా ఆపరేషన్ అయిన 2 నెలలకే పనిలో పడిపోయాడు. కాలేయం పెరగడం కోసం దాదాపు 4 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన తరువాత పిల్లలను ప్లాన్ చేసుకున్నాము. మొదట్లో నాకు పిల్లలు పుడతారో లేదో అని నాన్న భయపడ్డాడు. కానీ ఒక పాప పుట్టగానే నాన్న చాలా ఆనందపడ్డాడు. నాన్నకు ఆపరేషన్ అయిన 6 ఏళ్లకు పరిస్థితి విషమించి నా చేతుల్లోనే రక్తం కక్కుకొని చనిపోయాడు. అప్పట్లో ఆపరేషన్‌కి 65 లక్షలు ఖర్చయింది. ఆ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా సపోర్ట్ చేసిందంటూ శాంతి చెప్పుకొచ్చారు.